అందరికీ మరి నా తండ్రి రోజు మంగళవారం విజ్ఞాపన ప్రార్థన జరిగించుకుందాము. త్రియేక స్తుతించుకుని ఆరంభించుకుందాం. తండ్రి అయిన తండ్రికిని, కుమారుడైన తండ్రికిని, ఆత్మ అయిన తండ్రికిని ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు ఉండునట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యంత శక్తిమంతుడు ప్రభు, లోకమును విమోచించుటకు, రక్షించుటకు నా తండ్రి లోకములకు వచ్చినావు. మరలా మీరు రానే ఉన్నారు ప్రభు. కాబట్టి దేవా, మరలా మాకు ఒక దినం ఏర్పాటు చేస్తున్నారు. ఈ దినం నేను స్తుతించగల భాగ్యం మాకు అందరికీ దయచేయండి. పాడే పాటల ద్వారా, క్రమముల ద్వారా, ధ్యానం అన్నింటిలో మీరు ఉండండి నా దేవా. మీరు అక్కడ ఆశీలై ఉన్నారు కాబట్టి ప్రభు దేవా తండ్రి యేసే మా ప్రార్థనకు చెవియొగ్గండి. మా స్తుతులు అందుకోండి ఆయన. దైవజన ఆత్మను, పరలోక పరిశుద్ధ ఆత్మను, దేవదూతల సంచారం ఇక్కడ ఉంచండి. ఆదరణ అంతవరకు మీరు నడిపించండి. మహిమ అందుకోనండి ప్రభు దేవ. రెండవ రాకడకు సిద్ధం చేయమని త్వరగా రానున్న యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిద్దామండి. తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 6వ పాట. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి, మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి. అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళార్చ. ఎట్టివారినైనా ఏ స్థలము నందైనా, ఎట్టివారినైనా ఏ స్థలము నందైనా, పట్టి రక్షించుటకై పాడుందు తండ్రికి మంగళార్చ. యేసు క్రీస్తై వచ్చి ఇలమానవుల మధ్య, యేసు క్రీస్తై వచ్చి ఇలమానవుల మధ్య వాసము చేసిన పరమదేవునికి మంగళార్చ. నరులకు తండ్రిగా, వరరక్ష పుత్రుడుగా, నరులకు తండ్రిగా, వరరక్ష పుత్రుడుగా, పరిశుద్ధాత్ముండుగా బయలైన దేవునికి మంగళార్చ. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి, మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి. అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళార్చ. మన్నాత తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 46వ పాట. క్రైస్తవ సంగమ కొన్ని చరణాలు పాడుకుందామండి. మొదట 6 చరణాలు. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా.
నాదుని చూపింతువు తెలుసునా లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండు నాని తెలుసునా లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండు నాని తెలుసునా ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్కబెట్టుదువా నీ తెలుసునా చక్కపరతువా నీ తెలుసునా సఫలపరతువా నీ తెలుసునా యేసు నీ విషయాలు ఎరుగని మానవులు ఎచటనుండరని తెలుసునా యేసు నీ విషయాలు ఎరుగని మానవులు ఎచటనుండరని తెలుసునా యేసులో చేరని ఎందరో యుందురు ఇదియు కూడా నీకు తెలుసునా ఇది ఏ నా దుఃఖమో తెలుసునా ఇది ఏ నీ దుఃఖమో తెలుసునా నిన్ను ఓడించిన మిగిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా నిన్ను ఓడించిన మిగిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునా అడ్డు రారెవరునో తెలుసునా హాయిగా నందువో తెలుసునా నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్తువని నీకు తెలుసునా నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్తువని నీకు తెలుసునా పాతాళము నీ బలము ఎదుట నిలువబడనేరాదని నీకు తెలుసునా భయపడునని నీకు తెలుసునా పడిపోవునని నీకు తెలుసునా ఒక్కడవని నీవు ఒడలిపోవద్దు నీ ప్రక్కన నీకులు తెలుసునా ఒక్కడవని నీవు ఒడలిపోవద్దు నీ ప్రక్కన నీకులు తెలుసునా చిక్కావు నీవెవరి చేతిలోనైనాను చిక్కిపోవని నీకు తెలుసునా నొక్కబడవని నీకు తెలుసునా సృక్కిపోవని నీకు తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునా నీ తెలుసునా కీడు నోడింతువు తెలుసునా కిటుకు విడగొట్టుదువు తెలుసునా మరత తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 72వ పాట మన విచారము 120 చరణం నేను పాడుకున్నాను. రాకడ తర్వాత జరుగునవి 27వ చరణం 127 చరణం వరకు పాడుకున్నాను. 120 నుండి మనోవిచారము కూడదు నీకు మహిమతలాంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు మహిమతలాంపులే కావలెను. దినాగ్రమాన శాంతి గుణంబులు దినాగ్రమాన శాంతి గుణంబులు దీనులకి చుందును దీనులకి చుందును
బిలమందలి సాతానును నేను విడుదల చేసెదనా పూడతడు. బిలమందలి సాతానును నేను విడుదల చేసెదనా పూడతడు. ఇలపై నాతో యుద్ధము చేసి, ఇలపై నాతో యుద్ధము చేసి
పురుగే లేకుండగా చేసేదను. నా మనుషులే ఉందురు వారి, నా మనుషులే ఉందురు వారి నడుమ నివాసము చేసేదను, నడుమ నివాసము చేసేదను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాపులే కావలెను. దినాక్రమాణ శాంతి గుణంబులు, దినాక్రమాణ శాంతి గుణంబులు దీనులకిచ్చుచుండును, దీనులకిచ్చుచుండును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. కన్వెన్షన్ కీర్తన నుండి 166 పాట అండి. రాకడనే నిలబడి వస్తున్నది. 166. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధ చోటున్నది, మంచి చోటున్నది, చక్కని చోటున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధులకు అందులో చోటున్నది, మంచి చోటున్నది, చక్కని చోటున్నది. సత్యమనే చక్రాలు దానికున్నవి, సత్యమనే చక్రాలు దానికున్నవి. శాంతి అనే పైకప్పు దానికున్నది, శాంతి అనే పైకప్పు దానికున్నది, దానికున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధులకు అందులో చోటున్నది, మంచి చోటున్నది, చక్కని చోటున్నది. పాపాలను క్షమించే బ్రేకులున్నాయి, పాపాలను క్షమించే బ్రేకులున్నాయి. బండికి బ్రేకులున్నాయి, బండికి బ్రేకులున్నాయి. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది.
మార్క్స్ వార్త 3వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు రాకడ ఎస్తేర్ గారు. మార్కు సువార్త 1 నుంచి 3వ అధ్యాయము 1 నుంచి 35వ వచనం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి నా మధ్యన నిలువమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగిను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయి చూసి, నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదేయులతో కలుసుకొని ఆయన నేలను సంహరింతుమాయని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమాయ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన ఎద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరిచెను కనుక ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గేసును పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమిడి వారిని అర్థము. ఆంద్రేయ, పిలుపు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు, యోధ అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరు కనుక భోజనం చేయటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెలగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా ఇట్లా నేను సాతాను నేలకు పోగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యం నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతీరును. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వారి సామగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వారి ఇల్లు దోచుకొని వచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దోషణలన్నీ వారికి క్షమింపబడును. కానీ పరిశుద్ధాత్మ విషయము దోషణ వాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలిగి చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు నని చెప్పెను. ఇచ్చిన వాక్యం మన వెనుకల్లో దేవుడు దీవించుగాక.
మాటలు గైకొనినా నయ్యది మనకెంతో మేలగును. రాణియో సాయించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. కుమార్కిని వసురాకిని ఆనందు ఇప్పుడు అన్నప్పుడు ఇక ఉన్నట్లు ఘనత కీర్తి ఆయన పవాలు ఏనికి కనిగాక ఆమె మనద దైవవచనంతో చెప్పుకుంటాను. సర్వాధికారివైన దేవా, నీవు ఏమి సృజించినావో దాని అంతటా మీదను నీకు పూర్ణాధికారము కలిగి ఉన్నందున నీకు స్తోత్రములు. నా మీద కూడా నీకు సర్వాధికారము కలిగి ఉన్నందున నీకు స్తోత్రములు. నేను నీ అధికారములకు ఆనందించున్నాను, అంగీకరించున్నాను. నీకు నా మీద అధికారము ఉన్నందువల్ల అపవాదికి కానీ అతని సంబంధికులకు కానీ నా మీద ఏ విధమైన అధికారము లేకుండా చేర్చున్నందుకు నీకు స్తోత్రములు. సర్వాధికారియవు దేవా, అధికారము నీదే గనుక నా ఇష్ట ప్రకారము నేను నడువక నీ ఇష్ట ప్రకారము నడిచి భాగ్యము కలుగునని నేను ఆనందించున్నాను. నీ అధికారమే నాకు లేని ఎడల నా ఇష్టాధికారము చెల్లుబడి కాక ఎన్నో చిక్కులలో పడుదును. అట్టిది ఎన్నడైనను జరుగుకున్నట్లు నీ సర్వాధికారములకు నీ చిత్తము ప్రభువా అనుచు నీకు వందనములు అర్పించుచున్నాను. ఆమె సాతాను సూత్రం చెప్పుకుందామని. ఉత్రీక దేవుడిని తండ్రి శాతాలను ఎదిరించవలనని నివాక్య గ్రంథంలో వ్రాయించున్నావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించున్నాము. మా ఎదిరింపుల వలన శైతానుకు వేదన నిశ్చిత్వ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తుల నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారము ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభువు నామములో వేడుకొనిచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో సర్వలోకమును ఆదరించుచు ఆయుత్తపరుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో త్రియేక దేవుని నామంలో గాలిలోకములో బంధకములో ఉన్న ఓ శాతాను అనుచరులారా, దురాత్మల సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిచాచములారా, మేము మిమ్ములను ఎదిరించుచు గతించున్నాము గనుక మా ఎదిరింపులు గతింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపిస్తున్నాము. ఓ శైతానా, నీవు మా ప్రభువును చూచి నీవు పరిశుద్ధుడవు అని
అన్నావు. లూకా 4:34. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఊరుకోమన్నాడు. అలాగే నీవేదైనా అన్నా, మంచి మాట అన్నా, చెడ్డ మాట అన్నా మేము కూడా నోర్ముయి అంటాము. మాకు అట్టి అధికారము గలదు. యేసు ప్రభు పరిశుద్ధుడే. నీవన్నమాట ఆయనకు తగినదే, కానీ ఆయన ఒప్పుకోలేదు. అలాగే నీవు మా మనస్సులో ఏదైనా ఒక మంచి మాట అంటే మేము కూడా ఒప్పుకొనము. అప్పుడు నీవు సిగ్గుపడవలను. ఓ సాతానా, మా ప్రభువు నిన్ను చూసి సాతానా నా వెనుకకు పొమ్మని కసిరినాడు. మత్తయి 16:23. వెంటనే పారిపోయినావు, వెనుకకు రాకుండా పారిపోయినావు. నీవు మా తలంపులలో, మా స్వప్నములలో, మా దర్శనములలో మాకు కనబడితే మా ప్రభువు అన్నమాటే మేము కూడా అనగలము. అప్పుడు నీవు వెళ్ళిపోవలసినదే. నీవు మా ప్రభు యొక్క సెలవు మీద వచ్చినప్పటికీ మా సెలవు మీద పారిపోవలసినదే. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. శాతాను సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలు పడు నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలు నీకు. విజ్ఞప్తి పత్రిక విరణించు ముందే కంపము భీతియు కలు నీకు. హెడెన్స్ అన్నమాట తలనొప్పి హింస నీకు. కర్మగెద్దేన యుద్ధం ఆడలు నీకు. కడతలను కొయ్యే మొట్టుకాయ నీకు. అగ్నిగుండ మనంత నిరాశ నీకు. ఓడిపోతివి ఇప్పుడు సిగ్గు పడవైతివి. అపవాదివి ఓడిపోతివి ఇప్పుడు సిగ్గు పడవైతివి. దివి గనుకారము అపవాది గనుకారము అదిగో నరకాగ్నికి పోము. అదిగో నరకాగ్నికి పోము. జయము జయము యేసు రాజా, జయము సంగమునకు నీకు. లయము లయము శాతానా, లయము లయము శాతానా, లయము దయ్యాల గుంపునకు, లయము దయ్యాల గుంపునకు. జయము జయము యేసు రాజా, జయము సంగమునకు నీకు. ప్రార్థించుకుందామండి. సమర్పణ. ఓ దేవా, నీవు నాకు ఇచ్చినవన్నీ నీకు సమర్పించుచున్నాను. నా శరీరమును, నా ఆత్మను, నాకు కలిగిన సమస్తమును నీ జీవిత కాలములోను, గత కాలములోను, నేటి కాలమును, రాబోచున్న కాలమును నీకు అర్పించుచున్నాను. నీ చిత్తము ఏదో అదే నా చిత్తమై ఉన్నది. నీ చిత్తము అనేక మారులు నాకు ఇష్టముగా నుండకపోయినను నేనది ఇష్టపడినట్లు పడగోరుచున్నాను. ఏది నేను చేయలేకపోయినచున్నానో దానిని నా బంధువులను, నా స్నేహితులను, అధికారులను, నేనంటే ఇష్టము లేని వారిని మరియు శత్రువులను నీకు అప్పగించుచున్నాను. మమ్మును బాధపెట్టు పురుగులు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని నీకు సమర్పించుచున్నాను. అలాగే మాకు బాధాకరముగా నున్న దెయ్యములను, సాతానును, తంత సంబంధమైన
వాటినన్నిటినీ నీ వంశము చేసుకొనుము. మాకు హానికరముగానున్న పంచభూతములను నీకు అర్పించుచున్నాను. నా అర్పణ నీ కుమారుని పరిముఖంగా చూచి అంగీకరించుము. ఆమేన్. రాజానిను గూర్చి నిరతము పాడనేమో, మరియు పెదవులివిగో మహిమమైనాని పరిశుద్ధ మాతతో పరిపూర్ణముగా నింపు. తనువు నాదిగో కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు మీ. దేవుడు దేవుడు భూలోకంలో ఉన్నవారిని ఎవరిని విడిచిపెట్టడు. అందరికీ సువార్త వినిపించినదే అంత్య తీర్పు రానివ్వడు. ఏడెన్స్లోనున్న వారికి కూడా బోధించవలెను. రాకడ తరువాత పరలోకములోనున్న రక్షితులను ప్రభు విందుకు పిలుచును. అనగా రక్షణ కలిగిన వారికి పరాభవం అపజయము వచ్చినదని గోల పెట్టుదురు. రక్షితులైన వారు పెళ్లి విందుకు వెళ్ళు హక్కు చూచి మరింత సిగ్గుపడుదురు. ఈ విందు సమయంలో పెళ్లి కుమార్తె మహిమ, వెలుగు, కాంతి రక్షితులు చూడలేరు గనుక పెళ్లి కుమార్తె తన ముఖముపై ముసుగు వేసుకొను. ప్రభువా, ఇట్టి మహిమ గల విందులో నుండుటకు మమ్మను తయారు చేయదువని నమ్మి నీకు హారతులు అసుకుచున్నాము. వినిపించు ప్రకటన 1:6 మనలను ప్రేమించి తన రక్తము వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రకటన 1:18 భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన 4:8-9 4 చెవులు చేసిన స్తుతి బోత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనం నందు ఆసీనుడైండి యుగ యుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక. ప్రకటన 4:10-11 24 పెద్దలు చేసిన స్తుతి సింహాసనం నందు
ఆసీనుడై యుండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన 5, 9, 10 4 జీవులు 24 పెద్దలు చేసిన స్తుతి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఆమేన్. సంగమంతయు వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మ పొందు నిత్య కీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమేన్. అలాగన పరిశుద్ధుడైన ప్రాణప్రియుడైన క్రీస్తు పాద సన్నిధికి వచ్చిన మనం, ఆయనను సమీపించిన మనము, ఆయన పాదం మీదకి వచ్చిన మనము, ఇదిగో మనో నిదానముతో క్రీస్తు వైపే మనం చూడవలసిన వారమై ఉన్నాము. ఆయన సమీపిస్తున్నాడు. ఓ దేవ కుమారుడా, నీవు భయపడకు. భూలోకమంతటికి సువార్త పోవుటకి ఇండియా ప్రధానము. పై లోకము నుండి వచ్చిన బైబిల్ మిషన్ను ఎత్తు చూపమని దైవజనునికి సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని పాదములతో మోకరించిన మనము తన అంతరంగములో ఉన్న ఉద్దేశమును భూలోకంలో నెరవేర్చిన కుమారుడైన క్రీస్తు పాదముల యొద్ద మోకరించిన మనమును ఆయన అడగవలసిన వారమై ఉన్నాం. దేవా, మా తండ్రి గారికి నీవు బయలుపరిచావు కనుక నాయన వారు ప్రాణవంతం ఉన్న వరకు ఆయన నీ ఏర్పాటును విడిచిపెట్టలేదు తండ్రి. ఇదిగో నాయన, మాకును నీవు కనబరిస్తే మేము నమ్మగలము గనుక నాయన, మేము ఇతరులకు దాని గురించి చెప్పగలము కనుక తండ్రి, ఈ పరిశుద్ధ దినం ముందున బైబిల్ మిషన్ విస్తరణ కొరకు ప్రార్థించే ప్రార్థన దినం ముందు నాయన, ఈ మంగళవారమున దినం ముందు నీ పాదములు ఎదుకు వచ్చాము నాయన. దైవజనుడికి చూపించిన నీవే మాకు నువ్వు చూపించమని వేడుకుంటున్నావు. ఎందుకంటే నీ వాక్యాల ద్వారా ఇచ్చావు. ఆమోసు గ్రంథములో దేవుడు తన సంకల్పించిన దానిని తన దాసులకు బయలుపరచక మానుడు సెలవిచ్చిన మా తండ్రి, మేము దాసులము కాదు నాయన, మీరు నా కుమారులు అంటున్నావు. మీరు దాసులు కాదు, మీరు నా కుమారులు అంటున్నావు తండ్రి. అప్పుడు కుమారులు కాదు, నీవు మా భార్య వధువై ఉన్నామని మాకు సెలవిచ్చుచున్న మా తండ్రి, వారిలో వధువైన మాకును నీ అంతరంగ ఉద్దేశమును బయలుపరచండి తండ్రి. నీ అంతర్యంలో మా పట్ల, సంఘము పట్ల, ఈ ఏర్పాటు బైబిల్ మిషన్ పట్ల ఏమున్నదో
మాకు బయలుపరచండి తండ్రి. పరిశుద్ధుడైన క్రీస్తు పాదములను మోకరించిన మనం ఆయన అడుగువలసిన వారమై ఉన్నాం. ఏర్పాటు మిషన్లో ఉన్న మా ఇట్ల మా బిడ్డల పట్ల, మా కుమార్తెల పట్ల, మా కుమారుల పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో నాయన తండ్రి మాకు బయలుపరిచండి నాయన. నీవే ఆయన్ని ప్రాధేయపడదు. అలాగున ఆయన వైపు తేరు చూస్తూ, ఆయన్ని నిదానించి చూస్తూ మనం గమనించవలసిన వారమై ఉన్నాం. చూస్తూ ఆయన నేను చూస్తున్నాను. ఆయన మా తలంపులన్నింటినీ కడిగివేయండి దేవుడు. శుద్ధీకరించిన తండ్రి, పరిశుద్ధపరిచిన తండ్రిని ప్రాధేయపడవలసిన వారమై ఉన్నాం. అలాగనే నీ దేవుని ఆశ్రమకు దయచేయండి ఆయన. ఈ పరిశుద్ధ దినం నీ పాదములు ఎత్తుకొచ్చాము తండ్రి. మా తండ్రి గారు ఒక మాట అన్నారంట నాయన, ఆకాశం అగ్గైనా భూమి బగ్గైనా ఈ సృష్టిలో నాకు ఏది ఉన్నప్పటికీ లేనప్పటికీ నీవు స్థాపించిన బయలుమేషమే ఊళ్ళో ఉండటమే నా వ్రతము, నా మతము, నా తీర్మానము అని ఆయన మా తండ్రి గారు తండ్రి నీ చిత్తములకు తలయగారు నాయన. అలాగునే నాయన ఆయన బిడలమైన మేము ఈ పరిశుద్ధ దినం ముందు అదే తీర్మానము కలిగి ఉండేటప్పుడు నీ కృప చూపండి దేవా. అదే తీర్మానము కలిగి ఉండగల భాగ్యం దయచేయండి అని ఆయనకి ప్రాధేయపడదు. అలాగున దైవదోనా నీ అంతరంగంలోన లేక నీ అంతర్యంలోని ఉద్దేశమును లేక నీ ప్రియకుమారులమైన మేము పోగొట్టుకున్న మహిమను మరలా ధరింపచేసడానికి ఇక బైబిల్ మిషన్ను ఒక సాధనముగా వాడుకొనొచ్చున్న మా తండ్రి, నీ రంగంలో ఉద్దేశం నెరవేర్చడానికి బైబిల్ మిషన్ను మాకు దానం అనుగ్రహించిన దానకర్త నీకే స్తోత్రములు స్తోత్రములు. అందుకని ఆయన నీవే నీ అంతరంగం ఉద్దేశంలో ఒక దానం అనుగ్రహించావు. ఆ మిషన్లో మేము మీ గురికి సమర్పించుకుంటున్నాం తండ్రి. మా కలిగినంత నీకే సమర్పణ చేసుకుంటున్నాం అనొచ్చు. సమర్పణ చేసుకునవలసిన వారమై ఉన్నాం. అలాగనే ఆయన పాదముల దుమ్ముకరించిన మనము ప్రార్థన చేయవలసిన వారం ఉన్నాం. ఇదిగో నీవు బయలుపరిచిన బైబిల్ మిషన్ మలినమైపోకుండానట్లు నీవు బయలుపరిచిన బైబిల్ మిషన్ ఆయన ముక్కులు అవ్వకుండానట్లు తండ్రి, నీ బయలుపరిచిన బైబిల్ మిషన్ తండ్రి అల్లరి పాల్గొకుండానట్లు దేవా మీరు కృప చూపండి దేవా. నాయన నీలో మోసము లేదయ్యా, నీలో దగా లేదు నాయన, నీలో అన్యాయము లేదు, నువ్వు అన్యాయస్తుడు కాదు. అలాగే నీవు స్థాపించిన బైబిల్ మిషన్లో అన్యాయము, అక్రమము, పగ, ద్వేషములు, దోపిడి, ద్వేషములు, వ్యాపారములు అనేది మా బైబిల్ మిషన్లో లేకుండా చేయండి తండ్రి. నీ సంఘంలో లేకుండా చేయడు దేవా. నన్ను వ్యాపారం అనేది, మోసం అనేది, దగా అనేది, కుట్ర అనేది, ఆలోచన అనేది ఏర్పాటు సంఘములలోనూ బైబిల్ మిషన్లోనూ లేకుండా చెయ్యమని వేడుకోవలసిన వారమై ఉన్నాము. అలాగే తండ్రి ఇదిగో నువ్వు ఏర్పాటు బైబిల్ మిషన్ను నీవు స్థాపించిన బైబిల్ మిషన్ను దేశ విదేశాలకు తిరగగల భాగ్యము, దేశ విదేశాలకు విస్తరించగల భాగ్యము దయచేయమని వేడుకొంచును.
అమెరికా దేశంలోను అలాగే నేను పాకిస్తాన్ దేశంలోనూ స్థాపింపజేసావు. అమెరికా దేశంలో స్థాపింపజేసావు. అరబ్ దేశంలో కొన్ని పట్టణాల్లో స్థాపింపజేసావు. ఇంకా నువ్వు ప్రపంచంలో అనేక దేశంలో ఉన్నాయి నాయన. వాటన్నిటిలోనూ బైబిల్ స్థాపన పడాలి. అక్కడికి విడలేని వారిని తోడుగా వెళ్ళండి. అక్కడ మీ బైబిల్ విడలేని వారిని ఏర్పాటు సంఘ బిడ్డలు అక్కడ తోడుకు వెళ్ళండి. వారి ద్వారా బైబిల్ స్థాపించబడాలి తండ్రి. కనుకటి స్థితి దయచేయండి దేవని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే ఆయా దేశాలే కాదు, ఇక్కడ మా దేశంలో అనేక రాష్ట్రాల్లో, అనేక పట్టణాల్లో, అనేక పల్లెల్లో, అనేక గ్రామాల జిల్లాల్లో, మారుమూల గ్రామాలలో తండ్రి బైబిల్ మిషన్ ఉండాలి. అలాగే యానం పరిసర ప్రాంతంలో ఏర్పాటు బైబిల్ మిషన్ ఉండాలి నాయన. ఇక్కడ విస్తరించాలి బైబిల్ మిషన్, ఏర్పాటు బైబిల్ మిషన్ విస్తరించాలి. వృద్ధిలోనికి రావాలి తండ్రి, సమృద్ధిలోకి రావాలి ఆయన. తండ్రి స్తోత్రం నాయన, దేవవందనములు స్తుతులు స్తోత్రం. ఈ కృపగా ఈ వందనములు నాయన. ఈ బైబిల్ మిషన్ నీవు స్థాపించాలి. బైబిల్ మిషన్ పరిసర ప్రాంతాల్లో వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి తండ్రి. ఆగకూడదు నాయన, సాగిపోవాలి తండ్రి. కృప దయచేయండి తండ్రి. స్తోత్రం ప్రార్థిద్దాం. అలాగనే ఎవరైనా దైవజన చేతను స్థాపించిన ఈ బైబిల్ మిషన్ మహోత్సవంలో నేటికి 82 సంవత్సరాలు, 83 మహోత్సవం జరగనై ఉన్నది దేవా. ఈ 83వ సంవత్సరములు మహోత్సవం జరుగుటకు కావలసిన మరుముఖ్యంగా దేవా వాతావరణంలో ప్రక్షాళన చేయండి తండ్రి. ఇదిగో మరలా మేము వార్తల్లో వింటున్నాం నాయన, కోవిడ్-19 మరలా విజృంభిస్తుంది. మరలా రాక నాయన ఇదిగో ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ రావబోతున్నదని వింటున్నాము తండ్రి. అట్టి వ్యాధిని సమూల నిర్మూలన చేయండి. మా రాష్ట్రానికి దరిదాపులో రానివద్దు నాయన, దాని అంతరంప చేయండి దేవా. ఎలాగో ఆనాడు పాతాళములు బిలాములు ఒక మూలకును ఈ అపవాదిని తోసివేశావు, అలాగే వ్యాధిని మట్టిలోని గొంతులకి దించివేయండి దేవా. వ్యాధి లక్షణాలు, వ్యాధి కణాలు మట్టిలోని గొంతులకి దించివేయండి తండ్రి. నీ పనులకు, సభలకు, మహోత్సవాలకు అడ్డుము లేకున్నట్లు, ఆటంకములు కలుగుకున్నట్లు తండ్రి మీరు కృప చూపు మరి దీవించమని ఆయన నేను ప్రాధాయపడుతున్నాము తండ్రి. స్తోత్రం. మహోత్సవాలకు కావలసిన ధన సాయం, వస్తు సాయం, సమస్త సమూహ సహాయం నాకు అనుగ్రహ చేయండి తండ్రి. స్తోత్రంలో స్తోత్రం ఆయన. అలాగే దేవో ఆయన బైబిల్ మిషన్ అధికారులైన వారిని నీకు సమర్పణం. గవర్నర్ జాయింట్ సెక్రటరీ అయిన వారిని, సెక్రటరీ అయ్యి గారిని, ప్రెసిడెంట్ అయ్యి గారిని, గవర్నింగ్ బాడీ వారిని, అలాగే దేవా అలాగే గవర్నింగ్ పడేవారిని, జనరల్ పడేవారిని, సంఘములో ప్రతి కుమార్తెను కుమారులను దీవించండి. మహోత్సవాలకు సిద్ధపరచండి తండ్రి. మహోత్సవాలకు సిద్ధపరచండి నాయన. అలాగే చిన్ని సంఘమైన మేము తలపెట్టిన ఉద్దేశించిన బైబిల్ ఇస్తున్న సువార్త సభలు దేవ మొదటి ఏడాది కార్యక్రమంగా ఆశీర్వాదం జరిగించాం. 2 ఏడాది ప్రవేశించాము తండ్రి. ఈ ఏడాది కూడా జయకరంగా ఆశీర్వాదం జరగాలి తండ్రి. కనుక ఈ ఏడాదిలో కావలసిన మన వాతావరణమును, అనుకూల పరిస్థితులను, సొమ్మును, ధనమును, సమస్తము వస్తువులు మీరు దానం అనుగ్రహం చేయండి తండ్రి. స్తోత్రం. నీ దీవెన ఆశీర్వాదములతో నింపి బలపరచండి. నీ కృపతో నింపమని తండ్రి. నీ పాదములు ప్రతి మాలు గురించి ఉండగా